కాంగ్రెస్ సీట్లు తగ్గడానికి లోపాయికార ఒప్పందాల ఒకటైతే ఇంకొక చర్చ కూడా జరుగుతుంది. అంటే ఒక టైంలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే 12 సీట్లకు తగ్గకుండా పార్లమెంటు సీట్లు గెలుచుకుంటామన్నారు. కానీ ఇవాళ చూస్తే 8 సీట్లు మాత్రమే వచ్చినాయి. ఒక టైంలో దీన్ని ఎన్నికల రెఫరెండంగా భావిస్తాం మేము అని అన్నారు. సో ఎన్నికల రెఫరెండంగా భావించిపోయినటువంటి ఎన్నికలలో 8 సీట్లు గెలవడాన్ని అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజలు కొంత వ్యతిరేకత వచ్చింది అని అనుకోవచ్చా దీన్ని రిజల్ట్ని? అంటే ఈ ఎన్నికలు రేవంత్ రెడ్డి అన్నప్పటికీ కూడా ఇది రెఫరెండం అని, ఇది రెఫరెండం కాదు నిజానికి. ఎందుకంటే ఆయన పరిపాలనే చేయలేదు. కానీ వాళ్ళే స్వయంగా సీఎం రెఫరెండం అని చెప్పినటువంటి. రెఫరెండం అంటే అర్థమైందమ్మా అంటే నా పాలన మీద మీ అభిప్రాయం, మీ తీర్పు. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి ఇప్పటివరకు పరిపాలన చేయలేదు. ఎందుకు చేయలేదు అంటున్నా అంటే నాకైతే ఒక్క జీవో కూడా రాలేదు. అంటే ఎప్పుడైనా రెఫరెండం అనేది పాలన జరిగిన తర్వాత రెఫరెండం ఉంటుంది. ఒక బూస్టప్ కోసము మాట్లాడంటాడు. ఇది నాకు రెఫరెండం, ఒకవేళ నేను 10 సీట్ల కంటే తగ్గితే, డబుల్ డిజిట్ కంటే తగ్గితే నేను రాజీనామా చేస్తే వెళ్ళిపోతానన్నాడా? అనలేదు. ఇది ప్రజల తీర్పు. ప్రజలు మమ్మల్ని 50% మెచ్చుకున్నారు, ఇంకా 50% కష్టపడి పనిచేస్తాం. అంటే పాలిటిక్స్లో ఇదే ఉంటుంది నరేటివ్, ఇదే ఆర్గ్యుమెంట్ ఉంటుంది.